ఈరోజు నీ ప్రార్థనలు కూడా అంగీకరించబడాలంటే, నీ సమస్యల నుంచి కూడా నువ్వు విడుదల పొందాలంటే, నీకున్నటువంటి కష్టాల నుంచి కూడా నువ్వు విడుదల పొందాలంటే, నీకున్నటువంటి బలహీనతల నుంచి కూడా నీవు విడుదల పొందాలంటే, నీవు కూడా సరాసరి దేవుని ఆలయానికి వెళ్ళు. నీ మందిరం దగ్గర ఎక్కడ ఆలయం ఉందో వెతుక్కొని వెళ్ళు. నీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడ దేవుని మందిరం ఉన్నదో వెతుక్కుంటూ వెళ్ళు. దేవుని ఆలయంలోనికి వెళ్ళి మోకరించి నీ గోడు, నీ సమస్య, నీ బాధ, నీ కష్టం అంతా కూడా నువ్వు దేవునితో మాట్లాడుకో. దేవుని దగ్గరికి వెళ్ళి గోజాడు, యేసయ్యా నాకు సహాయం చేయ ప్రభు అని అడుగు. నీ మనసు విప్పి మాట్లాడుకో. దేవుని ఆలయంలోనికి వెళ్ళు. నీ పరిస్థితి అంతా కూడా దేవుని దగ్గరగా ఒప్పేసుకో. నీ పరిస్థితి అంతా కూడా దేవుని దగ్గరికి వెళ్ళి మనసు విప్పి మాట్లాడుకో. దేవుడు ఆ స్థలంలో ఉన్నాడు. దేవుడు ఆ స్థలంలో సంచరిస్తూ ఉంటాడు. పరిశుద్ధమైనటువంటి మందిరము, ఆయన ఆలయము, ఆయన నివసించే స్థలము, ఆ స్థలము ఆయన యొక్క గుడారములో ఆయన నివసిస్తూ ఉంటాడు. బిడ్డలారా, పరిశుద్ధమైనటువంటి ఆలయంలోనికి నువ్వు వెళ్ళినప్పుడు ఆయన పరిశుద్ధతను సంపాదించుకుంటావు. దేవుని యొక్క ఆలయంలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో, నీ బ్రతుకులో వెతుక్కుంటూ వస్తాయి. దేవుని బిడ్డలారా, వారి జీవితాలలో కార్యాలు చేసినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా తప్పక కార్యం చేస్తాడు.